సో ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? నెంబర్ వన్. నంబర్ వన్. ఆయన గురించి మనం నేనే విమర్శించాల్సిన కాదండి. తాను సొంత డబ్బు ఖర్చు పెడతాడు ఆయన. ఇందా నాయకుల్లో ఆయన నెంబర్ వన్. కానీ ఇప్పటికే ఆయన రాజకీయాల్లోకి వచ్చింది డబ్బుల కోసం మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమిటి సార్ మాట్లాడతానికి ఏమి సార్, ఆ, వేల కూడా సంపాదించాడు. అదిగో మన బియ్యం ఉన్నాడు చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే ఎవరైంది, కాకినాడ మాజీ ఎమ్మెల్యే, సిటీ ఎమ్మెల్యే కృష్ణమూర్తి రాతాడు. ఇక్కడ చాలా మంచివాడు. నేను రాజకీయాల్లో చూశాను. బందరం. వీళ్ళందరూ ఎందుకంటే వేసుకెళ్ళాలి కాబట్టి పడాలా అనే పూర్తులు మాట్లాడండి. ఇప్పుడు లేడులే, సైలెంట్ అయిపోయారుగా. అంటే ఎక్కడ ఎత్తారు భయం. ఆయన చిన్న కింద నుంచి అవునులే, అవునులే. కృష్ణమూర్తి వచ్చినాడు. ఇప్పుడు వేణు కృష్ణమూర్తి ఏం మాట్లాడుతున్నాడు, ఆ కొడుకును కూడా తయారు చేసి బోధులు ఎందుకు నాని నాని. ఎందుకు భవిష్యత్తు వాడు చేయడం. అయితే పవన్ గారి గురించి మనం మాట్లాడుకుంటే రోజుకు 2 కోట్లు తీసుకునే హీరో సినిమాల్లో. సో అది వదులుకొని ఇటు వచ్చాడు ఆయన, ఏదో చేద్దాం ప్రజలకని. ఇంకా ఎవరైనా హాస్పిటల్ ఉంటే చేసి వస్తున్నారండి. వాళ్ళకు బెటర్ అండి. నెంబర్ వన్. ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు. ఈ గొడవలు అనే వాళ్ళ గురించి మనం ఏం పట్టించుకున్నాం. అవునులే, మన మనసుకు నచ్చింది అంతే. అంటే ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక ఈ రాష్ట్రంలో మీరు చూసిన మార్పులు ఏంటంటే? చాలా బాగా చేస్తున్నారు. చాలా గిరిజన ప్రాంతంలో రోడ్లు అసలు ఏంటంటే ఇంకా జోలి మోసం ఏంటండి. అవును, ఇప్పటికీ రాజా వచ్చినాక స్వతంత్రం వచ్చి 8 సంవత్సరాలు అయింది, ఇంకా వాళ్ళు డోలు మోసుకోవడం ఏంటంటే, వాళ్ళకి రోడ్లు లేకపోవడం ఏంటంటే, మనమే బ్రహ్మాండంగా తిరుగుతామండి. వాళ్ళు మనలాంటి మనుషులే కదా, ప్రపంచానికి దూరంగా బతుకుతున్నారు. తొందరగా చేస్తున్నాడు. వాళ్ళకి చేయాలండి ఇంకా. కానీ ప్రజలను వదిలేసి గాలి ఆయన సినిమాలు చేసుకుంటే హ్యాపీగా తిరుగుతున్నారు అంటున్నారు కొంతమంది. ఎవరు ఏ నిర్మాణం చేయడండి ఆయన. వీళ్ళందరూ చేసి ఏంటండి, కడవ నాయకులు ఎంతమంది చేస్తున్నారు. మన రోజాదే మన దాకా ఏం చేసిందండి. రోజా అసలు చేసింది జయస్వామి అది సారు. వాళ్ళు చేసిన ఏంటి, ఏదో చెప్తారు విమర్శ. సొంత డబ్బులతో పెట్టిన ఆయన నాయకుడు. చివరిగా సార్ ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత పద్ధతి కాదండి. వ్యక్తిగతంగా ఆయన జీవితం గురించి మాట్లాడే వాళ్ళకి అది అందరు మన జీవితాలు ఏంటి మనకు తెలుసా? మనం బయటకు వచ్చినా మన ఇంటో ఏంటో తెలీదు. ఏమండి ఇంకా అలా ఉంది మనకి. ఫైనల్ గా ఒక్క మాటలో మీ అభిప్రాయం ఏంటంటే పవన్ గారి మీద? నెంబర్ వన్ సార్. థ్యాంక్ యూ.